దయాపాత్రం దేవచ్చారి గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే ధన్యజామాతర్మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైర్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యోతయస్తనయా విభూతిః సర్వం నిదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం నాగం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పౌరాధిపౌ మట్టార్యం నిగమాంతయో విజగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాపమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదాంత సారామృతపూరమక్రియం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసో నవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః సృత్యద్దసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపంచే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార బోధకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రామాపరం శ్రీరంగసింహగిరిదేశ కపాదశోకాకిల ద్రౌపదేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం డైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధం శ్రీ షఠోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னும் தெங்குருகூரென்னும் மறுவினியவன் பொருநல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தானடி இணையும் எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண்குருகோர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து இந்த பெருங்கீர்த்தியை ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தா சடுகோபன் சந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலிரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரம் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசம் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நிறையும் இளையாதி தொக்கியலும் ஓழ்வினையும் வாழ்வினையும் போதும் கொருகை அருகோல் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருभ्यो நமः त्रैविद्य वृद्ध जनमूर्ध विभूषणं यत् संपच्च सात्विक जनस्य यदेव नित्यं यद्वा शरण्यमशरण्य जनस्य पुण्यं तत् संश्रयेम వకుళాభరణాంగ్రేయుగ్మం. అంటే అద్భుతమైనటువంటి పరాంకుశ అష్టకంలో మొట్టమొదటి శ్లోకం అండి ఇది. ఆళ్వార్ల పాదాలని
త్రైవిధ్య వృద్ధ జనులు అంటే వేదాలు తెలిసినటువంటి వైదికోత్తములు, వాళ్ళ యొక్క మూర్ధన్య విభూషణం, వాళ్ళ శిరస్సుకి అలంకారాలు ఈ పాదాలు. నమ్మాళ్ళవార్ల యొక్క పాదాలు వేద విధుల యొక్క శిరస్సులకే అలంకారాలంటే ఇంకా మన గురించి వేరే మనం చెప్పుకోవాలండి. యత్ సాత్విక జనస్య నిత్యం సంపత్. సాత్విక జనులు అంటే సత్వగుణం కలిగినటువంటి భాగవత గోష్ఠికి అందరికీ నిత్యం సంపత్తు, శాశ్వత సంపద. ఈ సంపద ఒకనాడు ఉంటుంది పోతుంది, కానీ నమ్మాళ్ళవార్ల యొక్క శ్రీపాద రక్షణ అనేటువంటి సంపద ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అశరణ్య జనస్య గతి లేని వారికి శరణ్యం. ఆయనే అనన్యగతిత్వం అంటే నమ్మాళ్ళవార్ల పాదాలే మనకి దిక్కు. అలాంటి వకుళ ఆభరణ అంగిరి యుగ్మం నమ్మాళ్ళవార్ల యొక్క పాదాల జంటని సంశ్రయేమా ఆశ్రయిస్తున్నాము. ఏమీ లేదండి, ఒకసారి చదువుకుంటే అంత మహానుభావులనే రక్షించిన ఆ పాదాలు అనన్యగతికున్నైనా నన్ను రక్షించవా అని మనం ప్రార్థించినట్లు. వేదార్థాలు తెలిసిన పెద్దల శిరస్సుకే ఆభరణాలట నమ్మాళ్ళవార్ల పాదాలు. మంచి వాళ్ళందరికీ శాశ్వతమైన సంపదట, గతి లేని వారందరికీ రక్షకాలట. అలాంటి పాదాలనే నేను కూడా ఆశ్రయిస్తున్నాను అనేటువంటిది ఒక అందమైనటువంటి భావంగా ఉన్నటువంటి స్తోత్రంలో పరాంకుశాష్టకంలో మొట్టమొదటి శ్లోకంగా దాన్ని మనం చెప్పుకుంటూ నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధం 6వ పది 10వ దశకం 10వ పాసురంలో చివరికి వచ్చాము. அகலகில்லேன் இறையும் என்று அலர்மேல் மங்கை உரை மார்பா நிகரில் புகழாய் உலகம் உன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழ் ஒன்னில்லாடியேன் உன்னடிக்கீழமரந்து புகுந்தேనే. 2 ఆకించన్యం అనన్యగతిత్వం అనేటువంటి పదాలని చెప్పేటువంటి శరణాగతి పాసురంగా దీన్ని మనం రోజు చెప్పుకుంటున్నాము. 396వ పేజీలో 7 వ్యాఖ్యానంలో లాస్ట్ పేరా నుంచి చెప్పుకోవాలి. పుగల్ ఒన్నిల్లా అడిగేన్, నాకు వేరొక గతి లేదు, వేరొక ఉపాయము లేదు. ప్రపద్యే ఎంగర విడత్తలుత్తమనాల్ వంద అధికారి స్వరూపత్తై చొల్లుతిరదు. ప్రపద్యే ఆశ్రయిస్తున్నాను. ఇది ఎప్పుడండి? సర్వకాల సర్వావస్థల్లో. తద్ధర్మార్థం అంటారు. అంటే ఎప్పుడు నా జీవితం ఈ శరీరంలో ఈ ప్రాణాలు ఉన్నంత కాలం ఆయన పాదాలనే, నేను పెరుమాళ్ళ పాదాలనే ఆశ్రయిస్తున్నాను అంటున్నారు నమ్మాళ్ళవార్లు. అది స్వరూపత్తై తొల్లితిరదు. స్వరూపం అంటే ఏమిటంటే జీవుడికి అనన్య గతిత్వం, అనన్యార్హత్వం. ఈ పదాలు ఇంకా మనకి మీ స్వరూపం ఏమిటండి అంటే ఈ మాటలు తక్కువని చెప్పేలాగా మనసులో హత్తుకుపోవాలి. అనన్యగతి అంటే ఇతరులు గతి లేకపోవడం. అనన్యార్హత్వం అంటే ఇంకా నాకు ఎవ్వరూ రక్షకులు కారు, వారే నాకు రక్షకులు, అవే అర్హమైనటువంటి ఆ పాదాలే నాకు రక్షకత్వము. అనన్యగతిత్వము స్వరూప ప్రకాశమాన అనన్యార్హ శేషత్వము సొల్లుకిరదు. ఈ మాటల వల్ల 2 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి అనన్యగతిత్వం. పోలేవయ్యా నువ్వు రక్షించకపోతే వాళ్ళ దగ్గరికి వెళతా వీళ్ళ దగ్గరికి వెళతా అనడానికి నాకు వేరే దిక్కెవ్వరు లేరున్నా అన్య గతి, నాకు వేరే గతి లేదు. స్వరూప ప్రకాశమాన అనన్యార్హ శేషత్వం. నేను ఇంకెవరి ముందు తల వంచను. నేను నీకే చెందినటువంటి వాడిని, నీకే చెందిన వాడిని, నువ్వు తప్ప దిక్కులేని వాడిని. ఈ 2 విషయాలు దీని ద్వారా చెప్పబడుతున్నాయి.
புகழொன்றில்லா என்னும் அடியேன் என்னும் இரண்டும் சொல்ல వేణుమో ఎన్నిల్. నెక్స్ట్ లైన్ ఫస్ట్, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ అండి. ఏమండి 2 మాటలు వాడారు ఇక్కడ. పుగలు అన్నెల్లా అంటే వేరే గతి లేదు అంటున్నారు. అడియేండి నీకు దాసుణ్ణి అంటున్నారు. నీకు దాసుణ్ణి అంటేనే నాకు వేరే దిక్కు లేదు అని అర్థం వస్తుంది కదండి. 2 పదాలు చెప్పాలా? ఆకించన్యం, అనన్యారహశేషత్వం, ఇవి 2 చెప్పాలా? అంటే ప్రకృతి సంబంధத்தில் பாரமார்த்தியத்தாலேயும் மயர்வரம் அதிநலம் அருளிப்பெத்த జ్ఞాన వైభవత్తాలేయం అరుళి చేగిరారు. ఇక్కడ ప్రకృతి సంబంధం ఇక్కడ పుట్టడం వల్ల మనకి ఎన్నో అజ్ఞాన విషయాలు, ఎన్నో భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. అవన్నీ నేను జయించి నీ పాదాలని నమ్ముకున్నాను తండ్రి అని చెప్పడం ఒకటి. నీ వల్ల నాకు భక్తిగా మారిన జ్ఞానం, మయర్వర మదినలం అరుళెప్పెత్త జ్ఞానం అంటే నిన్ను ఆశ్రయించిన భక్తి వల్ల కలిగిన జ్ఞానం. ఈ 2 వల్ల ఈ 2 పదాలు నేను తెలుసుకోగలిగాను. ఏమిటి ఆ 2 పదాలు? పొగల్ ఒన్నెల్లా, వేరే ఉపాయము లేదు. అడియేన్, నేను నీకు దాసుడని. ఈ 2 చాలా స్పష్టంగా నిశ్చయ జ్ఞానాన్ని చెప్పేటువంటి పదాలు అన్నమాట. ఉన్నడికి నీ పాదాల క్రింద చరణం ఎంగర పదத்தில் విగ్రహవత్తై చొల్లిగరదు. నీ పాదాల దగ్గర అనడం వల్ల స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం కూడా మన కళ్ళకి కట్టినట్లుగా అవుతుంది. ఆ పాదాల కింద చేరుతున్నాం, వాటిని నమ్ముకుంటున్నాం. పాదాలు అంటే పాదాలను బట్టి ఆ విగ్రహాన్ని మనం ఊహించుకుంటాము అన్నమాట. ఎలాంటిదండి ఆ విగ్రహం? శుభాశ్రయముమాయి, సర్వమంగళ మూలం అండి అది. అసలు శుభాలన్నీ అక్కడ ఆశ్రయించాయి స్వామిని. అంటే అంత కళ్యాణ గుణ విశిష్టమైనటువంటి విగ్రహము స్వామిదే. అంతేకాదు, విషయాంతరంగళిల్ అరుచిపూర్వకమాగా, ఈ సాంసారిక విషయాల్లో రుచి లేకుండా అరుచి, వైముఖ్యం, నాకు ఇవేవి వద్దు, పెరుమాళ్ల పాదాలే కావాలి. తన్పక్కలిలే రుచి అయి ఉండాకే, ఆయన పాదాల మీదే రుచిని కలిగి ఉండి పిరంద రుచి అయ్యం వళర్తు. సరే, ఏదో కోరిక కలిగిందండి, దాన్ని పెంచుకోవాలి. వళర్తు అంటే పెంచుకోవాలి. కొంచెం భక్తి కలిగితే ఆ భక్తిని రోజు రోజుకి పెంచుకుంటూ పోవాలి. దానివల్ల ఏమవుతుంది? ప్రాప్తి విరోధి అయ్యుంత విరిత్తు. ఏవైనా విరోధాలు వచ్చి పడిపోతుంటే అవన్నీ వాటంతట అవే పోతాయి. ఇవి ఎప్పుడు జరుగుతుందండి, ఎలా జరుగుతుందండి అంటే ఆర్డర్ మనం చెప్పలేమండి. ఎందువల్ల? సూర్యుడు ఎప్పుడొచ్చాడు, చీకట్లు ఎలా పోయాయి అంటే ఆయన రావడమే చీకట్లు పోవడం. ఇగో ఇలా వచ్చాడు, వచ్చాక ఇలా తరిమి కొట్టాడు అని ఏముండదు. అలాగే పెరుమాళ్ల పాదాలు పట్టడమే. పట్టాము అంటే విరోధులు వాటంతటవే పోతాయి. ஒரு தேச விசேஷத்திலே போனால் நித்திய கைங்கரிய பிரதி సంబంధియుమాయి సదా పశ్యంతికు విషయమావదు విగ్రహమాగయ్యాలే. సామాన్య రూపుడండి ఆయన. సర్వకాల సర్వావస్థల్లోనూ నిత్య సూర్యులందరూ సేవించేటువంటి భగవద్ రూపమే అడియిలే. தூயரரு சூடரொடி தொழுதெழு ఎన్నో తిరువుళ్ళத்தை కురిత్తరులి చేదు. ఎక్కడ చేరతారండి? ఆ పక్కనెళ్ళి కూర్చోవడం కాదండి. అందమైనటువంటి పాదద్వంద్వము కింద చేరతాను మనస్స అని చెప్పినట్లుగా పున పాదం కూడుమారు కూరాయి. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం 10 పాసురాల్లో ఉన్న శ్రీపాద సంబంధం చెప్పినటువంటి శ్లోక ఖండాలండి, పాసుర ఖండాలండి. ప్రతి పాసురంలోనూ నీ పాదాలు చేరతా, నీ పాదాలు చేరతా, నీ చరణాలు చేరతా, నీ తరువడిగళ్ళు చేరతా. ఎందుకండి అన్నిట్లలోనూ చెప్పారు. నాకు అది తప్ప వేరే ఆశ ఏమీ లేదు. అందుకోసం చూడండి ఎన్ని ప్రయోగాలు చక్కగా వరుసగా ఇచ్చేశారు.
ఉనపాదం కూడుమారు కూరాయన్ను. నీ పాదాలను ఎలా చేరాలి చెప్పు. 1 ఉన్నడి సేరువన్న మరుళాయ్. నీ పాదాలు చేరే విధానాన్ని అనుగ్రహించు. 2 ఉన్నడి సెరవడి ఏర్కావావెన్నాయే. నీ పాదాలు చేరడానికి ఎలాగో దారి తెలియట్లేదయ్యా చెప్పు. 3 పూవారు కழல்கள் అరువినయ్యన్ పొరందుమారు పొరళాయ్. పువ్వుల్లాంటి నీ పాదాలను నేను ఎలా చేరగలను? ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క వైవిధ్య ప్రయోగం. అలాగే అన్ని పాసురాల్లో పాద సంబంధాన్ని చెప్తున్నారనమాట. ఉన్నడి சேரவடி ஏற்காவாவென்னாயே என்னும் பூவார் கழல்கள் அருவினையேன் பொருந்தமாறு பொருளாய் என்னும் உன பாదం சேர்வதடியே నన్నాள் ఎన్నం. నీ పాదాన్ని చేరడానికి మార్గమేది అని మన్నళంద వినై తామరైகள் కాண்பதற்கెన్నం. లోకాలు కొలిచిన నీ దివ్య పాదాలని నేనెలా చేరగలను అని. ఎన్నాళ్ళు నడికళ్ళు అడియేన్ మేవువదే. ఎప్పటికి నీ పాదాలను చేరతానో కదా అని. నెడియారు పొజదం మున పాదం కాణనోలాదాత్తేనే ఎన్నం. సో అన్ని పదాలు అన్ని పాసురల్లో అవి పికప్ చేశారు. నోలాదాత్తేను ఉన పాదం కాణ ఎన్నం. నీ దారి నీ పాదాల సమీపానికి రావడం అనేది తెలియని అజ్ఞానినైన నేను. అడిగేను నా పాదమన్ అగలగిల్లే నిరేయుమెన్ను. నేను దాసానుదాసుల్ని నీ పాదాన్ని విడిచిపెట్టి ఉండలేను అని. ఉన్నడికి అమరందుకు పొందేను. నీ పాదాల కింద చక్కగా అమరిపోతాను. ఎన్నం నీవరడి విడామల్ అనుసంధిత్తపడి కన్నదే. అలా ప్రతి పాసురంలో పాదాలను విడిచిపెట్టకుండా అద్భుతమైనటువంటి ధ్యాన ఆవిష్కరణ చేశారు నమ్మాళ్ళవార్లు. ఎందుకంటే ఇన్ని చెప్పారు, ఒకసారి చెప్తే చాలదా? 10 రాళ్ళు విసిరితే ఒక్క రాయైనా తగులుతుంది. ఇన్నిసార్లు చెప్తే నిజమే ఆయన పాదాలు తప్ప మనకి ఏది దిక్కు ఉంది అని మనం మన మనస్సులో నిర్ణయంగా నిశ్చయంగా దృఢంగా విశ్వాసపూర్వకంగా నమ్మడానికి ఉపయోగిస్తుంది ఈ ప్రయోగము. అమరందు అమరుగై యావదు అమరిపోతాను. మళ్ళీ అమరిపోవడం ఏమిటండి? ఉపాయాంతరంగళై విట్టవోపాది ప్రాప్యాంతరంగళ అరుచయే చొల్లిగరదో ఎన్నెల్. ఇంకా వేరే ఉపాయాలు అంటే అక్కడికి వెళ్ళి కూడా ఇలా చేద్దామా అలా చేద్దామా అలా చేద్దామా కన్ఫ్యూజన్ లేదు. వచ్చాను, ఆశ్రయించాను, ఫిక్స్ అయిపోయాను అంతే. அந்த இங்கு பிரசிதம் எல்லாமையாலே பிரசங்கமில்லை. இது கொப்பொருள் సర్వధర్మాన్ పరిత్యజ్య என்றும் ఆ శ్లోకాలను మళ్ళీ రిఫరెన్స్ ఇచ్చారు. అన్ని వదిలిపెట్టేసి వచ్చాను. శరణం వ్రజాయన్నం సొల్ల చేదే. నా పాదాలే నమ్మకో అని స్వామి చెప్పడం వల్ల ఏకపద ప్రయోగం పండిన ఓ పాది. తిరువేంగడముడయ్యాన్ తిరువడిగళం தம்முடைய தலையும் கொக்குவாயும் படுகண்ணியும் போலே నిర్వీవరமாக పొరందినపడి సొల్లుగిరదు. చాలా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య శ్రీచరణాల క్రింద మన పాదాలు అమరిపోయాయి అని స్పష్టంగా చెప్పినట్లు అయింది. అంటే తిరువేంగడముడయాన్ పాదాలే మనకి రక్ష 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 అనేటువంటిది. పుహుందేనే ప్రవేశించేసా. சித்தியாதிகளில்லாதபடி சரீரவசேஷமான தமக்கந்தர்யாமையாய் நிற்கிறபடியே அறிந்திருக்கிறவைவர். అది విడదీయలేని సంబంధం. అది పెరుమాళ్ళ నుంచి బయటకి లాగేద్దామంటే ఇప్పుడు ఏదో తర్కశాస్త్రం ఉందండి. విడదీసేవి ఉంటాయి, విడదీయనివి ఉంటాయి. విడదీసేవంటే మామిడి పళ్ళు అమ్ముతున్నాడు అనుకోండి, ఒకడు మామిడి పళ్ళు అని పిలిస్తే వాడు బుట్ట వేరే తేవచ్చు, వాడిని వేరే తేవచ్చు. ఇది విడదీయగలిగినది. కానీ లంబకర్ణమానయ పెద్ద చెవుల వాడిని తీసుకురా అంటారనుకోండి, పెద్ద చెవులు వేరే వాడిని వేరే తేలేం కదండి, విడదీయలేనివి అంటారు వాటిని. అలాగా
ఈ పాదాలలో వెళ్ళి నేను అతుక్కుపోయా. ఇంకా నన్ను నువ్వు దూరము చెయ్యలే, విడదీయలే. புகுந்தேனங்கிரது ஒரு போக்குவரத்துண்டா என்று అవనుడయ్యా సర్వ జగత్ కారణత్వత్తయం. 3 పాయింట్స్ చెప్తున్నారు. 1, సర్వ జగత్ కారకుడాయన. నెంబర్ 1, సర్వాత్మ భావత్తయం. అన్నిటిలో ఆత్మలో పరమాత్మ అంతర్యామిత్వంగా వేంచేసి ఉన్నాడు. 2, సర్వరక్షకత్వత్తయం. అందరినీ రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. భావం ఉండడం వేరు, సామర్థ్యం వేరు కదండి. నాకు 1 కోటి రూపాయలు ఉంటే మీకు ఇస్తా అన్నాను అనుకోండి, కోటి లేవు, ఇవ్వడము లేదు, 2 జరిగేవి కాదు. అది ఉండాలి, అవి ఉంటే ఇచ్చే బుద్ధి ఉండాలి. ఇది ఉండడము, శక్తి, ఇవి 2 ఒక చోట ఉండాలి. పెరుమాళ్ళకి మనని రక్షించాలి అనేటువంటి భావము ఉంది, రక్షణ సామర్థ్యం కూడా ఉంది. ఎందువల్ల మళ్ళీ మూలాలకు వెడితే సర్వ జగత్ కారణుడు, సృష్టికర్త ఆయన, అందరిలో అంతర్యామిగా ఉండేవాడు తండ్రి. కాబట్టి సర్వరక్షకుడు ఆయనే. అవనే ఉపాయం ఎంగిర అధ్యవసాయ జ్ఞానத்தை చొల్లిగిరదు. నెక్స్ట్ పేజీ, ఫస్ట్ లైన్. ఆయనే మనకి రక్ష అనేటువంటి అధ్యవసాయ జ్ఞానం, విశ్వాసం. ఇది చాలా కష్టం అండి. మనకి పెద్దలు ఒకటే మాట చెప్పారు, విశ్వాసము శ్వాసగా చేసుకో. అందమైన మాట. మనం ఊపిరి పీలుస్తున్నామండి, కావాలి అని చెప్పి ఒకసారి పీల్చి ఒకసారి వదిలి అలా చేయట్లేదు. యాదృచ్ఛికంగా అది జరిగిపోతుంది. అది ఎంత సహజమో ఇక్కడ పెరుమాళ్ళ ఆశ్రయం కూడా జీవాత్మకి అంత సహజము. గత్యర్థాః బుద్ధ్యర్థాః ఎంగిరపడియే పుగుందేనే ప్రవేశిస్తున్నాను. పుగుందేనంటే అందులోకి చేరుట అని అర్థం, గత్యర్థం. అదే బుద్ధి అర్థం. చేరాను అంటే పాదాల కింద నీ దేహం చేరిందా, పరమాత్మలో నీ మనస్సు చేరిందా? 2 చేరాయి, 2 చేరాయి. గత్యర్థాః బుద్ధ్యర్థాః. గమన సాధకాలన్నీ బుద్ధిని గురించి కూడా చేరినట్లు కూడా చెప్పేవి. నేను చేరిపోయాను అంటే మనం ఫిజికల్ గానే వెళ్ళక్కర్లేదండి, నా మనస్సు అక్కడ చేరిపోయింది అని అర్థం అనమాట. ఎంగిర వర్తమానం గౌణం అడయిందేనెంగిర పోలే ఆశ్రయిస్తున్నాను అన్నట్లుగా. ఇది గౌణం. గౌణము అంటే సెకండరీ అన్నమాట. ముఖ్యార్థం ఏంటి? మనస్సు చేరిపోవడమే. పుగుందేనెంగిర ఇదివే ముఖ్యం. మనస్సు ఆయన పాదాల మీద చేర్చడమే ముఖ్యం. అప్పుడు చూడండి, దేశం అడ్డు రాదు, కాలం అడ్డు రాదు. ఎక్కడ ఉన్నా, ఏ మూల ఉన్నా ఈ మనస్సు తీసుకెళ్ళి ఆయన మీద పెట్టేయచ్చు. అయ్యో, నేను అనుకున్నది ఆయనకి వినపడుతుందండి. సహస్రనామం చెప్పింది కదండి, భరోసా భూపాదవ్ యస్యనాభిహివియత్ అసుహు అనిలః చంద్ర సూర్యౌ చ నేత్రే. మొత్తం లోకాలన్నీ ఆయన రూపం అయినప్పుడు మనం ఏ మూల నుంచి పిలిచినా ఈ దిక్కులన్నీ ఆయన చెవులు కాబట్టి ఆయన చెవుల్లో పడుతుంది. ఆ సమన్వయం కూడా అంత బాగా చేస్తారు అన్నమాట. అది పాపానంవా. ఇది రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అండి. సీతామాత చరమ శ్లోకం అంటారు దీన్ని. మనకి చరమ శ్లోకాలు 3 ప్రసిద్ధి, చాలా సార్లు చెప్పుకున్నాం. రామచంద్ర స్వామి ఏమో సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి నీ వాణ్ణి అనండి, అప్పుడు నేను రక్షిస్తాను అంటే కండిషనల్ గా ఉందాయండి. నీ వాడిని అని అనాలి, అంతేగాని రక్షించదు. అందరినీ రక్షించేస్తానా, నా దగ్గరికి వచ్చి రక్షించమంటే రక్షిస్తా, అందరికీ రక్షణ ఇస్తా అన్నాడు. అది ఆయన చరమ శ్లోకం. ఆయన్ని మించిపోయిందండి అమ్మ. అసలు భట్టర్ వారు అందంగా ఒక మాట చెప్తారు. ఒక త్రాసు తీసుకుని
అమ్మ దయాగుణాన్ని, తండ్రి దయాగుణాన్ని అంటే తూస్తే స్వామి త్రాసు భాగం పైకి ఇలా వెళ్ళిపోయాడు, తేలిపోయాడు. అమ్మది బరువెక్కిపోయాడు. ఎందుకండి? నువ్వు ఒకసారి నీ వాడిని అంటే రక్షిస్తానని చర్మశ్లోకం చెప్పావు. నేను అలా కాదు, ఎంత పాపిష్టివాడైతే అంత నాకు రక్షణకి అర్హత ఉంటుంది. పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాజ్యతి. ఏమి నిలదీసిందండి ఆయన్ని, స్వామిని. ఏమిటి స్వామి, తప్పు చేశారంటావా? తప్పు చేయని వారు ఎవరో చెప్పు చూద్దాం. నకశ్చిన్నాపరాజ్యతి. తప్పు చేయని వాడు ఎవరయ్యా లోకంలో? ఇప్పుడే వ్యాఖ్యానంలో వస్తుంది. నువ్వు కూడా తప్పు చేశావందండి రాముణ్ణి సీతామాత. ఇవ్వబోయ్, నేను అక్కడ తప్పులు చేశావు చెప్తాను రా అని తీసుకెళ్తోంది అనమాట. విరాటీయుడయ్య అభయ ప్రధాన శ్లోకం. ఈ శ్లోకాన్ని అమ్మ యొక్క అభయ ప్రధాన శ్లోకం అంటారు. రావణను పట్టు పెరుమాళం విజయగళానార్యన్నో పెరియ ప్రియత్తై. ఇది భలే పదవండి. పెరియ ప్రియత్తై అంటే ఆ హనుమ. ప్రియత్తై అంటే హనుమ. పెరియ ప్రియత్తై పిరాటిక్. పెరుమాళ్ళకి ప్రియురాలైన తల్లికి తిరువడి విన్నపం చెయ్య హనుమ విన్నపం చేయగా పెరియ ప్రియత్తై పిరాటి ఆవిడికి విశేషణం. ఆయనకి ప్రియురాలైనటువంటి తల్లి. అలాంటి ఆవిడికి హనుమ వచ్చి చెప్పాడు, అమ్మ అయిపోయింది, రావణాసురుడు పని అయిపోయింది, ఓడిపోయాడు, చనిపోయాడు, స్వామి గెలిచిపోయాడు. ఆహా ఓహో పిరాటయం ప్రీతి ప్రకర్షిత్తాలే ఇమ్మల్ పొరమలాయ్ స్తబ్దయ్యా ఎరెక్క. ఆ మాట విందండి, అలాగ స్తబ్దురాలైపోయింట. నోట మాట రాలేదు. ఎంత సహజమో. అతి ఆనందం కలిగినప్పుడు నోట మాట రాదు, అతి దుఃఖం కలిగినా రాదు. ఈ శరీరంకి లక్షణం అది. మాట గబగబా రాదు. అందువల్ల ఆవిడ అలా చూస్తూ ఉండిపోయింటండి. హనుమ ఏం చెప్తున్నావు అని కళ్ళతో మాత్రమే ప్రశ్నిస్తాంది. రావణుడు నశించాడా? రామచంద్ర స్వామి గెలిచాడా? స్తబ్దయ్యా ఇరెక్క ఇవను ఇక్కలుక్కో అమ్మా తంబోలే కిన్ను చింతయసే దేవి కింత్వన్మాన్నాభిభాషసే. అమ్మా ఎందుకమ్మా నువ్వు అసలు ఏం మాట్లాడడం లేదు? నాతో ఒక్క విషయం కూడా మాట్లాడవేమిటమ్మా? నేను చెప్పింది నీ చెవుల్లో పడిందా లేదా? పడింది. ప్రహర్షేణ అవరద్దాస వ్యాజహారణ కించన అంటారు కదండి. ఆనందంతో కంఠగాద్గద్యం వచ్చి నోట మాట రాలేదు. అంత ఆనందం కలిగింది అన్నమాట. అది విన్నపగా దేవరీర్ యజేందరుడు ఇరిక్కరైరిందొప్పెన్రానెన్నో తిరువడి విన్నపం చెయ్య పిరాట్యం. నెమ్మదిగా కూడదీసుకుని உனக்கு சதுரசமாக தரலாவதொன்றெல்லாமை காண் நான் பேசாதிருந்தது என்றா. తండ్రి 2 జీవితాలు నిలబెట్టావయ్యా. నా క్షేమ వార్తతో స్వామిని, స్వామి క్షేమ వార్తతో నన్ను. ఇలా ప్రాణాలు ఇద్దరికీ ఇచ్చిన నీకు ఏమిస్తే నేను రుణం తీర్చుకోగలనయ్యా? ఈ వనం అమ్మా అలా అంటావా? అయితే నేను అక్కడ వరం అడుగుతా ఇయ్యన్నట్టండి హనుమ. ఏమి ఇవ్వలేకపోతున్నాను బాధపడకు, అడుగుతాను ఇయ్యి అన్నట్టు. సరే అడుగు అంది. ఇవ్వడవలే నమ్మపేక్షితై విన్నప్పం செய்து கொள்ள వేయడం ఎన్ను పార్తు. అయితే నేను అడిగేస్తున్నా అమ్మా ఇస్తావా అన్నట్ట. చిన్న హాస్యాలు అన్నమాట, అతి చిన్న హాస్యాలు, మృదువైన హాస్యాలు. ఇవ్వలేకపోవడం ఏంటి? అడుగుతున్నా ఇచ్చేయి అన్నట్టండి ఆయన. దేవరై చుత్తం మొత్తం నలింద రాక్షసిగళాగిరార్ క్రూరైగళాయ్ తదనుగుణ భావైగళాయెత్. ఒక్కసారి చేతులు 2 ఇలా జోడించుకుని ఆ చుట్టూ ఇలా చూసాటండి, సీతమ్మ చుట్టూ. దేవరై సుత్తం మొత్తం నలింద రాక్షసిగళాగిరార్, నీ చుట్టూ
ఏం బాధ పెడుతున్నారమ్మా ఈ రాక్షస స్త్రీలందరూ. సర్గే ఉంది కదండి సుందరకాండలో. ఒక్క ముక్కు వర్ణనతోటే ఒక సర్గ అంతా ఉందండి. ముక్కు ఉన్న వాళ్ళు, పెద్ద ముక్కు వాళ్ళు, ముక్కు లేని వాళ్ళు, ఏమిటో అంత శ్లోకం. అదో ప్రవాహం, నదీ జలాలు అలా ప్రవహించినట్లుగా వాల్మీకి ప్రవాహం వెళ్ళిపోతుంది అనమాట. ఏం వర్ణించండి రాక్షస స్త్రీలని కూడా. పెద్ద బొజ్జ వాళ్ళు, బొజ్జే లేక వెన్నెముకకి అంటుకుపోయిన వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ రూపాలను వర్ణించి వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు చూడు. క్రూరైగళాయి, ఇదిగో వాళ్ళ రాక్షసులు, వాళ్ళ భావాలు కూడా రాక్షస భావాలే. తదనుగుణ భావైగళా ఎత్, ఆ రాక్షసత్వానికి అనుగుణమైనటువంటి భావాలు. మరి అలాంటి మనుషులకి అలాంటి గుళ్ళు భావాలే వస్తాయి, మంచివి ఎక్కడొస్తాయి? రావణనుకు మున్పే కొల్ల వేండువది పెంబిళ్ళైగళా ఎత్. అమ్మా నన్ను అడిగితే అసలు ముందు రావణాసురుణ్ణి కాదు చంపాలి, వీళ్ళని చంపేయాలి ముందు. రావణనుకు మున్పే, రావణాసురుడి కంటే ముందు కూడా ఎంత బాధ పెట్టారు నిన్ను వీళ్ళు. ఊరికే దొరికావు కదా అని ఇంత బాధ పెడతారుగా. అవనం వివర్పడవుగా దిక్కేడనల్ల. అసలు రావణుణ్ణి చంపడం కదా, వీళ్ళని చంపి పాడేయాలి, అది చంపి పాడేయాలి అన్న శ్లోకాన్నండి ఎంత బాగా రాశారు. ఆ వ్యాఖ్యానం చూడు. కక్ష వచ్చినప్పుడు ఒత్తి 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 తిట్లు తిడతాం మనం. అలాగా సంస్కృత భాషలో వాళ్ళని ఏం చేయాలో ఎలా చెప్పారో చూడండి. ఇవர்கள் இப்போது பாம்பு படமடங்கிన పోలేరిక్కిరార్గళిత్తనయ్యాయిత్. విషాలు కక్కుతున్నారమ్మా నీ మీద వీళ్ళందరూను. ఇవరైగళై బహు ప్రకారమాగ హింసిక్కప్పారా నిండ్రేన్. వీళ్ళను పట్టు పట్టాలనుంది నాకు. ఏం చెయ్యను ఏం చేయని అంటావేంటి? అనుజ్ఞయి చూస్తా వీళ్ళ పని ఏమిటో. ముష్టిభిహి పాణిభిశ్చైవ. చాలా అందమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది అనమాట. ఇందులో మనకి ప్రమాణ తిరట్టులో చూస్తే కనపడుతుందండి. ముష్టిభిహి పాణిభిశ్చైవ చరణైశ్చవ శోభనే ఇచ్చామి వివిధర్ఘాతైః హంతు మే సాత్సు దారుణాః. ఎలా చంపాలో తెలుసా? ముష్టిభిహి. గుద్దు గుద్దేనంటేనా అయిపోతుంది వీళ్ళ పని. ఎంత సహజంగా ఉందో చూడండి ఆ మాట. మనం ఒక గుద్దు గుద్దుతాను అన్నప్పుడు లైట్ గా సామరస్యంగా సాత్వికంగా ఒక గుద్దు గుద్దుతా అనరండి. ఆ గుద్దు గుద్దేనంటేనా ఆ ఊపంతా గుద్దేసినంత వేగం, ఆ కక్ష ఆ పదంలో వస్తుంది. ముష్టిభిహి పాణిభిశ్చైవ. చేతులతో కొట్టడం. ఎన్నో కయ్యాలే కుయ్యం. నంబిళ్ళయ్య గారు బాగా రాశారు చూడండి. కయ్యాలే కుత్తియం, చేతితో ఒక గుద్దు గుద్ది, కుత్తియం గుద్ది. కాలాలే తుగైత్వం, కాళ్ళ కింద పడేసి నలిపెయ్యాలి. చెయ్యమని నేల రాసినట్లు వీళ్ళని రాసేయాలి. అంత కక్ష అనమాట. నకంగళాలే శాడిత్వం, గోళ్లతోటి చీల్చి పాడేయాలి, ముక్కలు చేసేయాలి. పక్కళాలే కడిత్వం, పళ్ళతోటి కరకరలాడించేయాలి, నమిలి ముక్కలు చేసి పాడేయాలి. ఈ 4 పదాలు చూడండి. కోప ప్రకటనకి అందంగా నంబిళ్ళయ్య గారు ఇచ్చినటువంటి పదాలు అనమాట. కయ్యాలే కుత్తియం, కాలాలే తువైత్వం, నకంగళాలే సాడిత్వం, పక్కళాలే కడిత్వం, తుణ్ణిత్వం, ముక్క ముక్కలు చేసి భిన్నం భిన్నం సరే దగ్ధం నిన్న పెరుమాళ్ తిరుచరంగళ్ செய்ததெல்லாம் నానే పన్నప్పారా నిండ్రేన్. ఆయన పంచాయుధాలు చేసే పనినంతటిని నేను చేసేస్తా ఇప్పుడు. అంత కక్ష తీర్చేసుకుంటాను. ఇంద్రేన్ ఎందువల్ల? భగవదపచారిగళయ్యం భాగవతాపచారిగళయ్యం దండిక్కం క్రమத்திலே దండిక్క కోలానింద్రేన్. భగవదపచారం భాగవతాపచారం
అసహ్యాపచారం, ఇలా కొన్ని దోషాలు ఉన్నాయండి. పెరుమాళ్ళని తిట్టడం చిన్న తప్పు అంటుంది, సీతమ్మ కూడా అలాగే అంటుంది. మయైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ. నా వల్లే ఒక చిన్న పాపము పెద్ద పాపము జరిగి ఉంటుంది. చిన్న పాపం రాముణ్ణి తిట్టడం, స్త్రీయం పురుష విగ్రహం, ఏ అమ్మవాడివయ్యా నన్ను తీసుకెళ్ళనంటున్నావు అని. మరి లక్ష్మణుణ్ణి అన్న మాటలు పెద్ద తప్పు, భాగవత అపచారం. முன்பு வந்த போது இடமெல்லாமை விட்டு போனித்தனை இப்போது எனக்கு எல்லா பிரத்யுபகாரங்கள் பண்ணி அருளித்தாகலாம். இது இத்தனையும் திருவள்ளமாக வேணும் என்றான் என்றார். అమ్మా, నా కోపం ఎలా తీర్చుకోవాలో ఇంతకు ముందు అవకాశం రాలా, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నువ్వు అను, వీళ్ళ పని పట్టేస్తాను అన్నట్టండి హనుమ సీతమ్మతోటి అప్పుడు చెప్పిన శ్లోకం అండి. సీతా చరమ శ్లోకం అద్భుతమైనటువంటిది. మనకి అంత రామాయణం తెలియక్కర్లేదు, చరమ శ్లోకం తెలిసినా చాలంటారండి పెద్దలు. రేవాచ్యం వెళ్ళే వ్యాఖ్యానంలో అంటారు, ఆ ఒక్క వైశిష్ట్యం తెలుసుకున్నా చాలు. ఏమని? పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమ కార్యం కరుణమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతే. பாபானாம் வா சுபானாம் வா இவர்கள் நீ நினைத்திருக்கிறபடியே பாபைகளாகவுமாம், நான் నినైతిరిక్కిరపడియే శుభైగళాగవుమా. ఇక్కడ ఉందండి మొత్తం అర్థం అంతా. దీన్ని రామాయణ వ్యాఖ్యానంలో పెరియవాచ్యం పిళ్ళై కూడా ఇక్కడే నొక్కి వక్కాణించారు. నీ దృష్టిలో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు, నా దృష్టిలో వాళ్ళ పని వాళ్ళు చేసిన వాళ్ళు. అలా ఎలా అవుతుందండి? అంటే వాళ్ళ యజమాని రావణాసురుడు, ఆయన మీ ఉద్యోగం ఇదర్రా, ఈవిడ్ని బాధ పెట్టండి అని చెప్పాడు. వాళ్ళ స్వామి ఆజ్ఞను వాళ్ళు పాటించారు, అందులో వాళ్ళ తప్పే ఉందయ్యా. నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు వచ్చావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్న అశోకవనం అంతా కాల్చేయమన్నాడా రాముడు? మరి చెప్పని పని ఎందుకు చేశావు? నీ యజమానికి ఆనందం కలగడం కోసం చేశావు. ఇప్పుడు నువ్వు తప్పువా మంచివాడివా? తప్పు చేసిన వాడివా? యుష్మదర్థే పాపానం, నీ ఉద్దేశంలో వాళ్ళు తప్పులు చేశారు, నా ఉద్దేశంలో వాళ్ళు వాళ్ళ యజమాని ఆజ్ఞని పాటించారు. అందుకని ఇవర్గల్ నీ నినైతిరిక్కిరపడియే నీ భావనలో పాపైగళాగవుమా, నా నినైతిరిక్కిరపడియే నా భావనలో శుభైగళాగవుమా. అది తానే என்றோ ఉద్దేశం దోషో యద్యపి తస్య స్యాత్యన్నా పోలే అజక్కుడయ్యవనన్రో కుళిక్క ప్రాప్తియుడయ్యాన్. చాలా మంచి లైన్ అండి. ఎంత పాపాలు ఉంటే, పాపాలు ఉన్నాయి కాబట్టే నేను రక్షించాలి. అవர்கள் పాపైగళాగిలన్రో நாம் ముఖం కొడుక్క వేండువదు. పాపాలు ఉండబట్టి కదా మన దగ్గరికి వచ్చారు, మన అవసరం వచ్చింది. శుభైగళాగిలన్ నాళ్ళు వాళ్ళు వేణుమో, వాళ్ళ దగ్గరే పుణ్యాలుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి అడగాల, వాళ్ళ పుణ్యాలే వాళ్ళని రక్షిస్తాయి. పాపిష్టి వాళ్ళు కాబట్టే మనం రక్షించాలి. ఇంత హృదయ వైశాల్యం. మనం ఏం చేస్తామండి? హనుమ మనకు కనపడి మనం శీతలం అయితే, ఇదిగో ఇందాక ఈ రాక్షసి ఇలా చేసింది, ఇదే నన్ను ఇంత మాట అంది, ఇదేమో నా జుట్టు లాగింది, ఇదే ఇలా చేసిందని చెప్పి 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 చంపించేస్తాం. ఆవిడ ఎంత బాగా అంటుందో చూడండి. అది వాళ్ళ యజమాని ఆజ్ఞని వాళ్ళు పాటించారు, అందులో కించిత్తు కూడా దోషము లేదు. ఎలాగా? నీ యజమాని ఆజ్ఞని నువ్వు పాటించినట్లుగా. அவர்கள் పుణ్యంగళే அவர்கள் కై కొడుకుమే, వాళ్ళ పుణ్యాలే వాళ్ళని రక్షిస్తాయి కదా. కై మొదలిల్లాదార్కన్రో నాం కై మొదలాగ వేండువదన్రాళ్. గతి లేని వారికి కదా మనం గతిగా మారాలి.
ఎవళ్ళు లేని వాళ్ళని మనం రక్షించాలి. మనకి ఎన్ని కథలో పురాణాల్లో అలా పడిపోయినటువంటి వాళ్ళని తనని నీళ్లలోకి తోసేసిన వాడు బురదలోకి లాక్కుపోతుంటే, ఆ బురద లాక్కుపోతుంటే వాణ్ణి పైకి తీసి రక్షించినటువంటి యోగి అటువంటి వాళ్ళ యొక్క కథలు మనం పురాణాల్లో. అంటే ఉపకారికి ఉపకారము చేయడము గొప్ప కాదు. ఎంత బాగా పద్యం చెప్పారండి. అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్ప. మనకి హాని చేసిన వాడికి కూడా ఊరేసులండి. వారికి జన్మలకి మనం దాసోహాలు పెట్టినా సరిపోదు. ఈయన కళ్ళు పీకేయండి అన్నాడు నాలుగురాన్ అనేవాడు. నాలుగురానికి కూడా మోక్షం ఇవ్వండి స్వామి అని అడిగారు కూరేసు. తన కళ్ళు పీకించిన వాడికి కూడా మోక్షం రావాలి. ఎంత ఉదారమైనటువంటి సిద్ధాంతం ఉండేది అది. వదార్హాణం దండరై దండికవం వల్లాదారై తవరం సొల్లుగర ధర్మశాస్త్రమం. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, చెడ్డ పనులు చేసిన వాళ్ళని దండించాలి, దండ్యరై తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మంచి చేసిన వాళ్ళని రక్షించాలి. ఇది జనరల్. విశేష ధర్మాలు, సామాన్య ధర్మాలు అని 2 ధర్మాలు ఉంటాయి. సామాన్య ధర్మం ఏమిటి? చెడు చేసిన వాళ్ళని శిక్షించాలి, మంచి చేసిన వాళ్ళని రక్షించాలి. దేవరే తొత్తుకి ఎత్తుపోగడక్కడవదోయన్నా. మరి నేను విశేష ధర్మం చెప్తాను విను. ఆరేను మాగ శరణాగతరే రక్షిక్కడవదెంగిర విశేష శాస్త్రం ఉన్నై తొత్తికి ఎత్తుపొక్కడవదో ఎంగిరాళ్. అందరూ చేసే పని మనము చేస్తే నీ గొప్ప ఏముందయ్యా హనుమాన్? విశేష ధర్మాన్ని పాటిస్తే నీ గొప్పతనం. ఏంటి విశేష ధర్మము? శరణాగత రక్షణము. రామాయణంలో యుద్ధకాండలో ఆ కండు మహర్షిది అదంతా విశేషాలు మనం చెప్పుకున్నాం అప్పుడప్పుడు అనుకోండి. నా చెట్టు కిందకి వచ్చి నిలబడ్డాడు అంటే నన్ను శరణు వేడినట్లే అనుకుందిటండి ఒక పక్షి. ఆ శ్లోకం ఎంత బాగుంటుందో. రామచంద్ర స్వామి అంటాడు, కిమ్ను పక్షి. ఆ పద ప్రయోగాలు. ఒక పక్షి అది ఉండే చెట్టు కిందకి ఒకడు వస్తే వాడు శరణాగతిగా వచ్చాడు అని భావించి తాను కింద అగ్నిలో పడి వాడికి ఆహారం అయిందే. నరహ, నేను మనుష్యుడినై ఉన్నాను, పక్షికున్న జ్ఞానం కూడా నాకు ఉండద్దయ్యా. శరణాగత ధర్మాన్ని చాలా బాగుంటుందండి ఆ సందర్భం. అలాగే శరణం ఎన్న వంద విభీషణాశ్వాన్ దోషవానే యాగిలం. ఇంకా విభీషణ శరణాగతి. రామాయణంకి శరణాగతి ఘట్టానికే మకుటం విభీషణ శరణాగతి. వచ్చాడు, ఆకాశంలో నిలబడ్డాడు, చుట్టూ 4 మంత్రులు ఉన్నారు, కింద రాముడు పెద్ద ఓలగం సభ చేస్తున్నాడు. రాముడు, లక్ష్మణుడు, తర్వాత జాంబవంతుడు, అంగదుడు, ఆంజనేయుడు అందరూ చుట్టూ ఉన్నారు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే. అందరినీ రక్షించే రాముడిని నేను శరణు వేడుతున్నా. ముందరి కాళ్ళకు బంధం వేస్తూ పిలిచాడు. అందరినీ రక్షించేవాడివి నన్ను రక్షించవా? అప్పుడు అడుగు వచ్చాడు రావణాసురుడు. తమ్ముట్ట చంపేద్దాం, వద్యతామేష, వీడు చంపబడుగాక అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రామచంద్ర స్వామి, దోషో యద్యపి తస్య స్యాద్ దోషవానే యాగిలం. సుగ్రీవ, అతనిలో దోషాలు ఉన్నా సరే, దోషం ఉంటే ఇంకా నాకు మరీ ఇష్టం. అంతటి దోషి తన తప్పు తెలుసుకుని నన్ను అభయం వేడుతున్నాడు అంటే నద్యజేయం ఎన్ను పెరుమాళ్ కడక్కరైల్ చెన్న వార్తై కడలో సయ్యాగ కడవదో ఎంగరాళ్. చక్కటి వాక్య వైలక్షణ్యం. ఆ సముద్ర తీరంలో పెట్టిన మాట సముద్ర ఘోష కాకుండా సత్యంగా నిలబడాలి కదా. అంటే రక్షిస్తాను అన్న మాటను నేను నిజం చేసుకుంటాను, నా మాట గాలిలో కలిసిపోదు. అందువల్ల విభీషణ వా సుగ్రీవా యదివా రావణ స్వయం
ఒకవేళ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి చూశాక విభూషణుడు కాదు ఆనయనం హరిశ్రేష్ట, సుగ్రీవ తీసుకురా, అబే విభీషణుడు కాదండి రావణాసురుడు అండి, వదిలిపెట్టేసి రాకు. ఇది సామాన్యమైన విషయం అండి. శత్రువుని చూసినప్పుడు మనకి ఆ శత్రు విగ్రహమే కనిపిస్తుంది కానీ లోపల మనస్సు కనిపిస్తుందండి. అక్కడ దాకా మన దృష్టి పెడుతుందా? వెళ్ళదు. ఇంత చేసిన వాడు, అంత చేసిన వాడు, ఆ పాపిష్టివాడు, ఈ పాపిష్టివాడు, నోటికి వచ్చినటువంటివన్నీ తిడతాం. అందుకని చెప్తున్నాడు, ఇదివా రావణ స్వయం. ఒకవేళ వచ్చిన వాడు రావణాసురుడే అయినా సరేనయ్యా, ప్లవంగమా. ఈ పిలుపు చూడండి, ఓ కోతి గారు అని పిలిచాడు. ఎందుకంటే అక్కడ ఆంజనేయ అని పిలవచ్చు కదా, కోతి గారు అని పిలవడం ఎందుకండి అంటే, పిన్నయ్యం ఇవన్ బుద్ధి తిరిగి విరామయ్యనాలే హరి హరి ఎంగరాడ్. హరి అంటే కోతండి, హరి అంటే విష్ణువు అని ఉంది, కోతి అని కూడా ఉంది, సింహము అని కూడా ఉంది, చాలా అర్థాలు ఉన్నాయి అనుకోండి. ఇదిగో నీ కోతి బుద్ధి చూపించకు, ఇండైరెక్ట్ గా అంటే నేను రక్షించను అని తోక ఊపుకుంటూ వచ్చేస్తావేమో, అలా రావద్దు అని. హరిహరి ఎంగిరాడ్ ప్లవంగమా ఎంగిరాడ్ నచ్చినత్తై నచ్చం జాతయానమై కండోమే ఎంగిరాడ్. వెంటనే ఆ బుద్ధి అలా చేయిస్తుంది. ఒక జంపు, ఒక ఎగురు ఎగరాలనిపిస్తుంది. ఎందుకంటే మనుష్యులకే ఆనందం వస్తే అని ఒక ఎగురు ఎగురుతున్నారు. కోతులకు అది లక్షణం, ఎగరడం అనేటువంటిది వాటి స్వభావం. అందువల్ల నువ్వు ఎగురుకుంటూ వాడిని వదిలేసి అబ్బే నేను రక్షించను ఇలా చేయకు. ప్లవంగమా, ఓయ్ నీ బుద్ధి నాకు కాసేపు పక్కన పెట్టు. వశిష్టాదిగళ్ మంత్రిత్వం కుడియాన ఇక్ష్వాకు వంశத்தில் పిరందా ఎల్లయే. నీకు ఆలోచన రాదు. ఎందువల్లంటే నువ్వు వశిష్ఠ మహర్షి పాఠాలు నేర్పే ఇక్ష్వాకు వంశంలో పుట్టలేదుగా. నీ తప్పు కాదులే, నువ్వు పుట్టిన జాతిని బట్టి నీకు ఆ లక్షణాలు. కోతి జాతిలో పుట్టు, మీ కోతి లక్షణములు, మీ జాతి లక్షణములు, మీ కులము లక్షణములు అప్పుడు ఆనాడు. పద్యాల్లో చూడండి, మనం రామాంజనేయ యుద్ధం పద్యాల్లో పూర్వం ఇక్కడ ఇంత రాగాలు తీసేసి భలే చదివేవారు. ఎందువల్లంటే ఆ కోతి లక్షణములు అన్న చోట వన్స్ మోర్ అంటున్న కొద్ది చదివేస్తూ ఉండేవారు ఆ పద్యాలు. మీ కోతి లక్షణములు, మీ జాతి లక్షణములు, మీ కులము లక్ష, ఎన్ని విశేషణాలు. సరిగ్గా అదే పదాలండి ఇక్కడ. వశిష్టాదిగళ్ మంత్రిత్వం కుడియాన ఇక్ష్వాకు వంశத்தில் పిరందా ఎల్లై. ఇక్ష్వాకు వంశంలో పుట్టావా? వశిష్ఠ మహర్షి వాళ్ళు ఏమన్నా విద్య నేర్పించడానికి లేదే. యోగగళాన జనక కులத்தில் పిరందా ఎల్లై. పోనీ యోగీశ్వర్లు అయినటువంటి విదేహరాజులు జనక చక్రవర్తి అలాంటి వంశంలో పుట్టావా? లేదు. కాటిలే పణయ్యోడు పణై తిరిగిన జాతియిలే పిరందరు. అడవిలో చెట్టు మించి చెట్టు మీకి దూకే కోతి వంశంలో పుట్టిన మహానుభావ, ఆ గుణాన్ని కాసేపు పక్కన పెట్టు. సరదా అన్నమాట, చిన్న చమత్కారం. నైనా అలాగే అనిపిస్తుంది తండ్రి. ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ రక్షణ కర్తవ్యం నీకు గుర్తుకు వస్తుంది. అదే అంగనొక్కార్కు శరణాగతి ఒట్టయ్యదు తెలియాదిరే ఎంగిరార్. అక్కడ వాళ్ళందరికీ అంటే శరణాగతి వైశిష్ట్యం తెలియదు. వానరొత్తమాయన్న వాళ్ళు హరిహరి ఎంగిరాడ్. హరిహరి హరి అంటే కోతి. ఎందుకంటే ఆ పదం వాడారు? ఆ గుణాన్ని పక్కన పెట్టు అని చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగించారు. అదే అన్నమాట. జాగ్రత్త. ఇప్పుడు ఆ వాడే సందర్భాన్ని బట్టి కవులు పదాలని వాడుతుంటారండి. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర అని మన చరిత్రలో పద్యం వస్తుందండి. చిన్నప్పుడు అవి చెప్తూ ఉండేవారు. అమ్మా ఇక్కడ ఎక్కడికి వచ్చాను, ఎలా వెళ్ళాలి, ఏమిటి అని అడుగుతాడు కావిడ్ని ప్రవరుడు. ఇంతలు కన్నులుండ, ఏమయ్యా ఇంత కళ్ళున్నాయి దారి అడుగుతావేమిటి? కళ్ళున్నాయిగా చూసుకో అండం అన్నమాట. ఆ కళ్ళున్నాయిగా అండం. కళ్ళను బట్టి దర్శనం అనేటువంటిది సాధ్యం. అలాగే ఇక్కడ హరిహరి జాతిని బట్టి నీ పని. ఆ కోతి చేష్టల్ని పక్కన పెట్టు కాసేపు. ప్లవంగమయంగిరాళ్ రాజాక్కడుమాయి మూలై అడిగే నడిక్క
உரியருமாயிருக்கிற பெருமாளும் எங்களும் முன்னித்தன்னை கோபித்தறியார் நீ வானர ஜாதியாயிருந்த வைத்து எங்கன் కోపిక్క కడవయ్యో కార్యం కరుణమార్యేణ. ఎంత అది సకారణంగా సమన్వయాన్ని చెప్తుందో మాటల్లో అన్నమాట. నువ్వు ఎందువల్ల అంటే కార్యం కరుణం ఆర్యేణ, నువ్వు ఆర్యుడివయ్యా, పుట్టింది కోతి కులమైన ఆర్యుడివి. ఆర్యుడు అంటే ఏమిటండి? దగ్గరకు తీసుకునేవాడు, దూరాన్ని దగ్గరకు తీసుకునేవాడు అంటే శరణాగతులని రక్షించేవాడు అని అర్థం అన్నమాట. ఇవరగల్ పుణ్య పాపం కిడక్క, వీళ్ళ యొక్క పుణ్యపాపాలని ఇప్పోదోడుగిర దయనీయ దశయే పారాయ్. నీకు దయ ఉంది కదా, ఒకసారి వాళ్ళ అవస్థని చూడు. నువ్వు ఎవరి అవస్థని? అమ్మ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీల అవస్థని. కాసేపు నీ ఆలోచనలు పక్కకు పెట్టాయి, వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. వాళ్ళు ఏం చేశారయ్యా తప్పు? వాళ్ళ యజమాని వాళ్ళకు ఉద్యోగం ఇచ్చాడు. ఏమిటా ఉద్యోగం? సీతమ్మని నయాన భయాన మనసు మార్చి నన్ను వివాహం చేసుకునేలా చెయ్యడమే మీ ఉద్యోగము. దానికి పెడుతున్నాడు, పోషిస్తున్నాడు. యజమాని పట్ల కృతజ్ఞత చూపించాలంటే ఆ పని వాళ్ళు చేయొద్దా మరి? అందువల్ల ఆర్యేణ ఉన్ కయ్యిలేయగప్పట్టు, వాళ్ళిప్పుడు నీ చేతిలో చెక్కి నా మెంబడక్కడ ఓం ఎన్నది ఎంగు కిరపడి పారాయ్. అయ్యి బాబా, ఈయన చేతిలో పడ్డామే అని వాళ్ళు భయపడేలా అయితే ఎలాగయ్యా? ఎవరి గళ్ళకు వేరు రక్షకరిల్లయ్యే. ఓన్లే ఇంకెవరైనా రక్షించే వాళ్ళు ఉన్నారా వీళ్ళకి? ఇప్పోదు ఇవ్వడవెల్లామిరంగ వేణం కాన్. ఇప్పుడు మనమే రక్షకులం, నువ్వు నేను. ఒకవేళ నీ కోపం వస్తే నా మాటల వల్ల ఆ కోపాన్ని కాసేపు పక్కన పెట్టు. ఎంత ఉదార హృదయంతో ఆవిడ రక్షించమని రికమెండ్ చేస్తుందో చూడండి. ఆర్యేణ, నువ్వు సామాన్యుడు కాదయ్యా, పూజ్యుడివి. ఆర్యుడు అంటే ఏంటండి? హార్ద భావத்தை 2 வகையாக అరుళి చేయగలారంటారు వ్యాఖ్యానంలో. హార్ద భావం, మనసంతా దయతోటి, హృదయం అంతా దయతో నిండిన వాడు ఆర్యుడు. నువ్వు అలాంటి వాడివి. ఇప్పుడు ఇలాగంటే ఎలాగయ్యా నువ్వు? ఆర్యేణ ఐంద్ర వ్యాకరణ పండితనెనుగరదు పొయ్యో. నువ్వేమో అద్భుతమైనటువంటి వ్యాకరణ శాస్త్రాలన్నిటినీ కూడా నేర్చుకున్నావు కదా. ఆ వ్యాకరణ శాస్త్రాలు, ఆ మిగిలిన శాస్త్రాలు, ఆ వేదాంత శాస్త్రాలు అందరి యందు దయచూపమని చెప్పిస్తున్నాయి కదా. అవయ్యం ఎల్లాం కత్తు కేటిరిక్క చేదేయం இப்போது రామగోష్ఠియల్ పరిచయం పిన్నాట్టినపడియాగాదే. నీకు నేర్చినటువంటి విద్యనంతటినీ కూడా ప్రాక్టికల్ గాను చెప్పాలా, చూపించాలా వద్దా? ఆ గోష్ఠియల్ పిరక్కమిరేని ఎంగన్ సొల్లవల్లయ్యా ఇత్. అక్కడ నేర్చుకున్నది ఇక్కడ, అది ప్రాక్టికల్, ఇది థియరీ అయ్యా. థియరీ చేయకపోతే ఉట్టి ప్రాక్టికల్ నేర్చుకుని ఏం లాభం? నాన్ పోంద పిన్బు అంగోష్ఠి ఇంగనే నీరత్తాగాద ఎందు కరుత్ నకశ్చిన్నా పరాధ్యతే. అది నువ్వు చెప్పినట్టు చేయకపోతే వాటికి ప్రయోజనం ఎక్కడ ఉంటుంది? ఏం చెయ్యాలమ్మా? నకశ్చిన్నా పరాధ్యతే. తప్పు చెయ్యని వాళ్ళు ఎవరయ్యా? నాకు ముందు దీనికి సమాధానం చెప్పు, వాళ్ళని తర్వాత ఏం చెయ్యాలో చూద్దాం. నువ్వు ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. నువ్వు కశ్చిన్నా పరాధ్యతే, తప్పు చెయ్యని వాడు ఈ లోకంలో ఎవడున్నాడు? అదేంటమ్మా అలా అంటావు? స్వామి తప్పు చేశాడా? నువ్వు తప్పు చేశావా? నేను తప్పు చేశానా? అందరం తప్పే చేశాం. అయ్యయ్యో, స్వామి తప్పు చేశాడా? నువ్వు చేశావా? ఎలాగమ్మా అది? అయితే చూడు, సంసారத்தில் కుత్తమల్లాదార్ ఆర్, సంసారంలో దోషము తప్పు చేయని వాడు ఎవడు? నా కశ్చిత్ నా అపరాధ్యతే. ఎవడు ఈ సంసారంలో తప్పు చేయకుండా ఉన్నాడు? 2 నెగటివ్స్, ఒక పాజిటివ్ కదా. అంటే అందరూ తప్పు చేసే వాళ్లే.
తిరై నీకి కడలాడపోమో. ఇది బాగుందండి. సముద్రమా, నేను స్నానం చెయ్యాలే, కాసేపు నీ అలలు ఆపు అని మనం సముద్ర జలాలని ఆపి, అలలని ఆపి స్నానం చేయగలమా అంటే మనకి అసాధ్యము అని చెప్పడం అన్నమాట. సముద్రంలో వచ్చే అలలను ఎవ్వరూ ఆపలేరు. అపరాధాలు పుట్టిన ప్రతివాడికి ఉంటాయి. అయ్యో అయితే బాగా చెయ్యొచ్చండి అంటే చెయ్యమని కాదు. అది చేసినది అపరాధం అని తెలిసినప్పుడు పశ్చాత్తాపంతో దానిని దిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. అది అమ్మ చెప్పినటువంటి అద్భుతం. తిరై నీకి అలలని ఆపి కడలాడపోము, సముద్రంలో స్నానం చేయగలమా? నలుగుదిరయ్యాగ భావిత్తిరిక్కర పెరుమాళ్ తాను కుత్తవాడరల్లరో అనేసిందండి, చెప్పేసింది. ఏమయ్యా, మీ స్వామి రామచంద్రుడు ఏ తప్పు చేయలేదనుకుంటున్నావా? అదేంటమ్మా అలా అన్నావు? రామచంద్రుడు తప్పు చేయడం ఏంటమ్మా? నాన్ తాను కొత్త వాటిలు వెళ్ళలేను, ఆయన్నే అండలేదు. నేను తప్పు చేయలేదా? నేను తప్పు చేశాను. నీ దాని కొత్త వాళ్ళ వల్లయ్యో, నువ్వు తప్పు చేయలేదా? నువ్వు తప్పు చేశావు. పెరుమాళ్ కొత్త వాళ్ళ రానపడియంగానే ఎన్నెల్. అమ్మా, స్వామి తప్పు చేశాడంటావా? ఏం చేశాడమ్మా చెప్పు. తాను కాడేరప్పొందారు, అడవులకు బయలుదేరాడు. అవరి పిన్నే మడలూడు వారిపోలే ఇళే పెరుమాళం పోందారు. నిన్ను విడిచి నేనుండలేనని లక్ష్మణ గారు కూడా బయలుదేరారు. తమ్మోడే ఏకాంత భోగ పండగడవదాగ విలయ్యగల పండదు కొండు నాను పొందే. పొందే వాళ్ళిద్దరు వెళ్ళొస్తారు అనుకోకుండా నేను ఒకదాన్ని సిద్ధమయ్యా. నేను వెళ్ళబట్టి కదా రామాయణ గాథంతా జరిగింది. రావణాసురుడు ఎత్తుకుపోవడం కదా. నేనే వెళ్లకుండా ఉంటే అసలు ఎంత బాగుండేది. తప్పు కదా అది. ఎందుకు సిద్ధమయ్యాను? వద్దు వద్దు అని ఎంత చెప్పాడు ఆయన. ఎన్నై పిరిందు 10 మాసమిరుందార్. మీ స్వామి చేసిన తప్పేమిటంటావా? ఒక శత్రువు నన్ను ఎత్తుకుపోతే 10 నెలలు ఓపిక పట్టాడే. ఏమయ్యా, అంత అశక్తుడా ఆయన? ఉన్న చోటు నుంచి బాణం వేస్తే రావణుడు నశించడా? మరి ఎందుకు 10 నెలలు ఆగాడు? అది తప్ప కదా. రక్షించవలసిన వ్యక్తిని 10 నెలలు రక్షించకుండా ఉండడం మీ స్వామి చేసిన తప్ప కాదా? నాకు చెప్పు ముందు. తాం బారా విట్టాల్ తమ్మ దూరం విసంగమాట్లామయ్యిల్లేరే ఇవ్వజి అనుకుంటే ఎక్కడుంటే అక్కడి నుంచే ఒక బాణం వేస్తే పని అయిపోయేదే. కానీ ఉపేక్షించాడు. అది మత్పాపమేవహి నిదానం అముత్ర. నేను చేసుకున్న పాపంలే, ఆయన అనుకుని ఏం లాభం? ఇతనై నాள் పిరందిరిక్క వల్లరాన పోదే పెరుమాళ్ పక్కలిలే అన్నో కొత్తం. ఇన్నాళ్ళు నన్ను దూరంగా పెట్టడమే పెరుమాళ్ళు చేసినటువంటి దోషము. నెంబర్ 1. రెండోది, பாரதந்திரத்துக்கு அனுகுணமாக பேசாதிராதே, அது தன்னை சொன்ன என் పక్కల్ అదుగండ్రో కుత్తం. నేను పరతంత్రురాలిని, నేను ఆయన ఏమన్నా అనొచ్చా? కానీ ఆయన ఎందు దోషం చెప్పాను చూడు ఇప్పుడు, అది నేను చేసిన దోషం. ఎందుకు అలా చేయవలసి వచ్చిందో అనే ఆలోచన కూడా లేకుండా పెరుమాళ్ళని నిందించానే, అది నేను చేసిన దోషం. ఇని ఇంకా మేమిద్దరం అయిపోయాం, నువ్వు మిగిలావు. నాయకన్ సొన్న కార్యం செய்த వడియారై దండిక్క పార్థవన్రు. ఆయన ఏమన్నాడు? నేను ఎక్కడున్నానో నిన్ను చూసి రమ్మన్నాడు. నువ్వు వచ్చేంత పని చేసావయ్యా. பெருமாள் அருளி செய்த காரியம் செய்ய போந்த உன்னை முற்பட தண்டித்து கொண்டன்றோ రావణన్ சொன்ன కార్యం செய்த ఇవర్களை దండిప్పదు. ఏమి లాజిక్ అండి. చూసి రమ్మంటే ఈ అశోకవనినంతా కాల్ చేసావే, రాముడు చెప్పని పని నువ్వు చేసావా లేదా? ఇది తప్ప కదా. మరి నువ్వే ఇంత తప్పు చేస్తే రావణాసురుడు చెప్పిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే దాంట్లో తప్పేమైనా ఉందా? రాజాజ్ఞని వాళ్ళు పాటిస్తున్నారు. నువ్వు రాజాజ్ఞని మీరి ఇక్కడికి వచ్చి ఇంత పని చేసావు. వాళ్ళు రాజాజ్ఞని 100కి 100 పాళ్ళు పరిపాలిస్తున్నారు.
ఆగయ్యాలు నీ ఎల్లవో కొత్తవాళ్ళం. నువ్వు తప్పు లేదా? నువ్వు తప్పు చేశావు, నేను తప్పు చేశా, రాముడు తప్పు చేశాడు. నాకు చిన్న అపరాధ్యం. தப்பு செய்யணுவல்லவரையா அசல் லோகம்ல எல்லா படியாலும் பெருமாளர் விஷயத்தை முனைந்தவன்று అరవిడక్క ఎక్కునానుండు. పెరుమాళ్ళ కోపం వస్తే అది తొలగించడానికి నేనున్నా. అంటే పురుషకార స్వరూపిణిని నానం అవరువలోగ వేండిరందవంతైకునియుండు మమ్మల్ని ఇద్దరిని ఒక చోట చేర్చే పుణ్యం కట్టుకున్నటువంటి అంటే మధ్యవర్తిత్వాన్ని నడిపినటువంటి నువ్వు நீயுங்கும்மனே இங்கனேயானால் అపరాధం செய்தார்க்கு పుగువాసలుండావెంగిరాள். నువ్వు కూడా ఎంత కోపం చూపిస్తే అపరాధం చేసిన వారికి ఇంకా రక్షకులెవరయ్యా? స్వామి రక్షించాలి, ఆయన వదిలేశాడు. నేను రక్షించాలి, నేను రక్షించలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వేనా పట్టించుకోపోతే వీళ్ళందరూ ఏమైపోతారయ్యా అని చెప్పి తన పురుషకార ధర్మాన్ని ఆంజనేయ స్వామికి చాలా అద్భుతంగా గుర్తు చేసింది అమ్మ జానకి మాత అనేటువంటి దాన్ని ఈ వ్యాఖ్యానంలో చెప్తూ శరణాగతి యొక్క వైభవాన్ని శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. ఒకటి, నేను నీ దుఃఖాన్ని చూస్తూ ఉండలేకపోవడం. రెండవది, స్వామి యొక్క వైలక్షణ్యం అంత గొప్పది. మూడవది, నా ఉద్యోగమే పురుషకారం, దోషాలు కనపడకుండా చేసి నిన్ను రక్షింప చేయడం అనే మూడు విషయాలని శరణాగతి మంత్రం ద్వారా నంబిళ్ళయ్య గారి అద్భుత వ్యాఖ్యానం ద్వారా ఇవాళ మనం ఈ పాసురాన్ని యథాశక్తి పూర్తి చేసుకోగలిగాం. చెప్పిన కొద్దీ ఇంకా అదొక సముద్రం, కానీ ఏదో లైన్లు చదవడం అర్థం చెప్పడం వరకు అన్నట్లుగా యథాశక్తి పూర్తి చేసుకోగలిగాము 10వ பாசுராన్ని. அகலகில்லேன் இறையும் என்று அலர்மேல் மங்கை உரை மார்பா நிகரில் புகழாய் உலகம் உன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழ் ஒன்னில்லா அடியேன் உன்னடிக்கே అమరందు పుగుందేనే దేవేశం కోళనాదం నతైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయజ్ఞేన చ నిగమ శిరో యోగి భట్టార కౌచ గోవిందం పూరనాదేన చ సహకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదృత్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాద తిరువరుణ్మాల్ సేనై ముదలి సట గోపన్నాదమన్ சீரியப்பொன்னார் மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குருமாலாதர் குருகை பிறார் கம்பாம் நெதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனீர் கண்ணர் கம்புடைய நம்பிள்ளை வர் ஈழத்தற்கே எந்த மாதவர் கற்பனாவரி வரலாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் ஊழ் சேரந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्रामनिवासिने रामानुजार्यदासस् सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने प्रसादलब्धपरमप्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेश दयापात्रं दीपत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्या जामाकरं मनुवाळ तिरुवाய்மொழிப்பிள்ளை மாடவாழும் மனவாழமாமனுவ வாழியவன்மாரும் திருவாய்மொழிப்பிள்ளை மாலுநத்தோர் தேரும்படி புரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மதிவிதேசிக பாத சேவா பிராப்தாகில் திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமம் சரணம் பிரபத்யே கௌஸ்தான்வய சஞ்சாதம் వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీ లక్ష్మణాద్రివిబుధం సంశ్రీయే దేవి దీప్తయే. ఓం అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.